నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే సార్. సార్, ఎంఎస్ఎంఈలు మ్యాక్సిమం ఉద్యోగ కల్పనకు ఒక దారిగా ప్రభుత్వం కుటీర పరిశ్రమల కన్నా ముందు దాన్ని కొంచెం అగ్రెసివ్గా దాన్ని ముందుకు తీసుకొద్దాము, దీంట్లో ఉద్యోగ కల్పన అనేది చాలా బాగుంటుంది అన్న దృష్టితో ఎంఎస్ఎంఈలు స్టార్ట్ చేసాయి. ఇప్పుడు ఏపీలో పరిస్థితి తీసుకున్నట్లయితే ఈ ఎంఎస్ఎంఈల వెనకాతల ఏదో జరుగుతోంది. ఎంఎస్ఎంఈలు పైన చర్యలు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనికి ఇప్పుడు వెనకపడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఉద్యోగ కల్పన లేదు. ఆ ఉద్యోగ కల్పన చేసే విధంగా ఏర్పడిన ఎంఎస్ఎంఈలకు గండిపడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దీని వెనకతలు జరుగుతున్న రాజకీయం ఏంటి అసలు? రాజకీయంగానే చూడాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు ఎన్డీఏ గవర్నమెంట్ మీద, ముఖ్యంగా నిర్మలా సీతారామన్ గారి మీద అయితే నాకు అసలు నమ్మకం లేదు. కాదేది అనర్హం అని మా మహానుభావుడు శ్రీశ్రీ గారు రాసినట్టు ఏ దొరికితే దాని మీద చెదగొడేస్తుంది జిఎస్టీ. ఈ ఎంఎస్ఎంఈలో అన్ని బిలో 5 crores టర్న్ ఓవర్ లోనే ఉంటాయి. సో ఈ 5 crores టర్న్ ఓవర్ కి ఏమైనా కర్రు కాల్చి వాత పెట్టే కార్యక్రమానికి ఏమైనా తెరలేపారన్న భయం అయితే నాకు ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ప్రోడక్ట్ అన్నది ప్రతిసారి నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్తూ ఉంటాను. ఇప్పుడు మనం చూడండి, ఇంట్లో కాగితాలు పెట్టుకోవడానికి ఆఫీస్ ఫైల్స్ ఉంటాయి. ఉదాహరణకి కార్డ్బోర్డ్ ఫైల్ తయారు చేసి పరిశ్రమ ఒకటి, అదొక కుటీర పరిశ్రమ. ఆ బక్కలు ఏదైతే ఉంటుందో అది ప్లాస్టిక్ అవునండి, స్టీల్ అవునండి, తయారు చేసేది ఒకటి ఉంటుంది. ఇంకోటి ప్రింటింగ్ ప్రెస్, ఆ ఫైల్ మీద ప్రింట్ చేసేది. ఈ మూడు కలిపి ఫైనల్ ప్రోడక్ట్ మీద జిఎస్టీ బాధేస్తున్నారు. ఫైల్స్ మీద ఫైనల్ ప్రోడక్ట్ మీద అంటే ఫైనల్ ప్రోడక్ట్ ఫైలే కదా. ఈ వేరు వేరు కాంపోనెంట్స్ లో జిఎస్టీ అన్ని కలిపి బాధన జిఎస్టీ. ఇప్పుడు దీని ఇలా 5 crores టర్న్ ఓవర్ లోకి తీసుకొచ్చారు అనుకో, డబుల్ జిఎస్టీ కదా ట్రంప్ గారు చెప్పినట్టు. అవును. అండ్ మోర్ ఓవర్ ఇది 15వ తారీఖు టార్గెట్ పెట్టుకున్నారు. మొత్తం ఎంఎస్ఎంఈ యూనిట్లు ఎన్ని ఉన్నాయి వాటి సర్వే చేయాలని దగ్గర 54% కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మనం ఈ ప్రభుత్వం, ఇప్పుడు నేషనల్ గవర్నమెంట్ కూడా ఎంఎస్ఎంఈ యూనిట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే ఇది ఒక ఇండివిజువల్ ఆంటర్ప్రెన్యూర్ స్కిల్స్తో ఒక ఎస్టాబ్లిష్మెంట్. ఇప్పుడు సాధారణంగా ప్రభుత్వ ఉపాధి కల్పన అన్న కాన్సెప్ట్ దగ్గర ప్రభుత్వం ఎవ్రీ టైమ్ దే కెనాట్. సో ఒక ఆల్టర్నేటివ్ మెకానిజంలో చిన్న చితగా పరిశ్రమలు పెట్టుకోవడానికి ఒక చేయూత పథకంలాగా ఎంఎస్ఎంఈకి లాడ్ ఆఫ్ సబ్సిడీస్, పవర్ ఇన్సెంటివ్స్ వీటితో ఉన్నది. కానీ ఇక్కడ మాకు అప్రహెన్షన్స్ ఎట్లా వస్తున్నాయంటే, ఇప్పుడు ఈ డ్రాస్టిక్ ఫేస్లో పరిగెడుతున్న ఆంధ్రప్రదేశ్లో అయితే, బికాస్ లాస్ట్ 5 years మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 ఉన్నది చూసుకున్నప్పుడు ఎంఎస్ఎంఈలో ఆల్మోస్ట్ మోర్ దాన్ 20+ lakhs, ఆల్మోస్ట్ 30 lakhs దగ్గర ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ స్పాన్ ఆఫ్ 10 years లో క్రియేట్ అయ్యింది. సో ఫస్ట్ 5 years మనం కింద మీద పడుతూ అమరావతి రాజధాని ఏదో కిందకి వెళ్ళింది 3.85 to 3.8 దాకా. ఇది ఏపీ లెక్కలు మాత్రమే. అవునండి. ఓకే. సో ఈ దీంట్లో ఈ ఏపీకి 3.5 3.8 ఎన్హాన్స్ది దగ్గర 16.5+ lakhs of employment has been created in tenure of 19 to 24. సో 1924 తర్వాత ఆ పేస్ ఎట్లా జనరేట్ అవుతుందంటే, మోర్ దాన్ ప్రత్యక్ష పరోక్ష అన్ని చూసుకుంటే దగ్గర 30 లక్షల దగ్గర లెక్క తేలుతుంది. ఓకే. సో ఈ పేస్ కంటిన్యూ అయితే వాట్ దే ప్రామిస్డ్ 20 lakhs is a matter of fact. బట్ ఆన్సిలరీ యూనిట్స్ లో వీటికి ఉన్న వాటికి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు అప్ టు 1 crore కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో వాడికి లోన్ రావడం, లేదా దాంట్లో ఏ టెరిటరీలో వాడు బెస్ట్ బిజినెస్ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్, తర్వాత బిజినెస్ అవుట్కమ్ ప్రోడక్ట్కి బెస్ట్ ఫెసిలిటీస్ ఇన్ ద మార్కెటింగ్ సినారియోలో వీటికి గవర్నమెంట్ పరంగా చేయూత పథకాలు ఎలా వస్తున్నాయి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి మనం ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంతసేపు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ పక్క ఎంఎస్ఎంఈ ఈ ప్రభుత్వం ఎంత సక్సెస్ నెరేషన్ అంత సక్సెస్ నెరేషన్ దగ్గర ఈల్డ్ దాని మీద ఎక్కువ ఉందని చెప్పి వీళ్ళు ఫోకస్ చేసి రివర్స్ వే టెండరింగ్ టైప్లో దాని మీద అటాక్ స్టార్ట్ చేశారు అనుకోండి. ఐఎమ్ నాట్ డినైయింగ్ ఫర్ ద సర్వే. యాక్యురేట్ ఫిగర్స్ వస్తాయి, హౌ మెనీ యూనిట్స్ ఆర్ బీన్ దేర్, వాట్ సార్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈస్ క్రియేటింగ్, ఇంకా ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయి. సే ఫర్ ఇన్స్టెంట్ ఒక సంస్థకి ఇంకొక సంస్థకి అనుసంధానించే దగ్గర కొత్త ఆన్సిలరీ యూనిట్ రావడానికి ఏమైనా ఛాన్స్ ఉందా, ఈ ప్రాబిలిటీస్ ఎక్స్ప్లోర్ చేస్తూ గవర్నమెంట్ చేసే ఒక వినూత్న పథకంకి అయితే నేను ధన్యవాదాలు చెప్తాను. కానీ బట్ బికాస్ ఆఫ్ ద ట్రాక్ రికార్డ్ ఆఫ్ జెన్యూన్లీ ఎన్డీఏ ట్రాక్ ఎలా ఉందంటే, ప్రతిదాన్ని జిఎస్టీలోకి లాగడానికి చూస్తూ ఈ జిఎస్టీ బాధుడికి కనుక తెరలేపితే ఆల్రెడీ ముడి సరుకు కొనడానికి వాళ్ళు నానా తెప్పలు పడుతున్నారు. నేను ఇందాక ఫైల్ ఎగ్జాంపుల్ చెప్పింది కూడా అదే. ద సేమ్ సినారియో ఇఫ్ ఇట్ ఇస్ బిన్ అడాప్టెడ్ ఫర్ సమ్ అదర్ రీజన్స్ ఫర్ సో మెనీ కాజెస్, ఇట్ రియల్లీ క్రియేటింగ్ రక్కస్. అందుకని చూడవచ్చు. ఈ ఎంఎస్ఎంఈలు వీటి మీద వాటి మీద అంటే చిన్న తరహా వాటి మీద వేసే జిఎస్టీ గోల్డ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద ఎందుకు వేయట్లేదు? అవి డైరెక్ట్గా పద్ధతిగా రావట్లేదు కదండి. ఎయిర్పోర్ట్లో 50 మంది పట్టుకొస్తారు గోల్డ్, అందులో ఒకరిని పట్టుకుని తప్పలు కొట్టుకుని తిరుగుతున్నారు. అన్ని చీకటి దెబ్బలే అవి. పెట్రోల్ ఎందుకు జిఎస్టీలోకి తీసుకొని రాలేకపోతున్నారు? ఒక్కటి అడగొద్దు. పెట్రోల్ మిమ్మల్ని మన చిన్నపిల్లలు చేసి అబద్ధాలు చెప్తుంటే జడ్డి వేదాల్లో వింటున్నాం కదా మనం.
పెట్రోలియం ప్రొడక్ట్స్ గత ప్రభుత్వం అప్పు చేసి వెళ్ళిపోతే తీర్చలేక చచ్చిపోయామని 5 ఏళ్ళు కాలక్షేపం చేశారు. అసలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ ఇండియన్ ఐబీపీ కానీ మనం కొట్టించి పెట్రోల్ బంకులు ఏమైనా చూడండి, అవి ఒక కార్పొరేషన్స్, అవి అటానమస్ బాడీలు. ఇవి క్రూడ్ ఆయిల్ ని కొని తీసుకొస్తాయి, దాన్ని ప్రాసెస్ చేసి, ఉదాహరణకి ఒక బ్యారల్ క్రూడ్ ఆయిల్ లో నాకు తెలిసి 18 పైచీలకు బై ప్రొడక్ట్స్ వస్తాయి. ఒక 20, 30, 40 లీటర్స్ దగ్గర పెట్రోల్, డీజిల్ వస్తాయి. వాటితో ఒక ప్రోడక్ట్ అంతేనా బ్యారల్ క్రూడ్ ఆయిల్ వచ్చేస్తుంది. మిగిలినవన్నీ గ్రీస్ కానీ ఎయిర్ ఫ్యూయల్ ఆయిల్ కానీ ఇవన్నీ ప్రాఫిటే. ఎంత ప్రాఫిట్ లో అందుకే చూడాలి దీపావళి కాటికి ఇన్సెంటివ్స్ ఎట్లా ఉంటాయి. మీరు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఆయిల్ కార్పొరేషన్ ట్రేడింగ్ అవుతుంటాయి, షేర్ల రేట్లు చూడండి 330% డివిడెంట్లు ఇచ్చిన ఉదంతాలు ఉన్నాయి అవి. అంటే దే ఆర్ ఇన్ ప్రాఫిట్ మాడ్యూల్. గవర్నమెంట్ ట్యాక్సెస్ మనకు బాది, వీళ్ళేమో జిఎస్టీ పరిధిలోకి లేకుండా స్టేట్ కి, రాష్ట్రానికి, దేశానికి ఆదాయ వనరు కింద క్రియేట్ చేసి కూర్చున్నారు. ఎందుకు తీసుకొస్తారు వాళ్ళు? ఇప్పుడు స్టేట్ కి 95% ప్రోడక్ట్స్ అన్ని జిఎస్టీ పరిధిలో ఉన్నాయి. ఒక 5 నేను ఎప్పుడు చెప్తుంటా. ఒకటి మున్సిపల్ శాఖ, రెండోది ఆయిల్ అండ్ గ్యాస్. ఆయిల్ అండ్ గ్యాస్ వేరే వేరేగా. అట్లాగే ల్యాండ్ టైటిలింగ్, అంటే ఉదాహరణకి రిజిస్ట్రేషన్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ అనుకోండి. నెక్స్ట్ స్టాంప్స్ డ్యూటీస్. ఐదోది పెట్రోలియం ప్రొడక్ట్స్. సో ఈ 5 రాష్ట్ర ఖజానాకి ఆదాయం వస్తుంది. ఇప్పుడు స్టాంప్స్ కొంటాం మనం, బాండ్ పేపర్లు కొని దాని మీద రిజిస్ట్రేషన్కి వెళ్తాం. అది మున్సిపల్ శాఖ, దాని ఏమంటారు, రిజిస్టర్ అథారిటీస్ దే విల్ చార్జ్ సమ్ ఫీజ్ ఫర్ దట్. అది ఆదాయ వనరు. అక్కడి నుంచి మున్సిపల్ ట్యాక్స్కి మ్యూటేషన్, ఇంటి పనులు, చెత్త పనులు, ఈ చెత్త చెదరం అంతా వాళ్ళ పరిధిలోకి వస్తాయి, ఇంక్లూడింగ్ వాటర్ ఇవన్నీ. నెక్స్ట్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్ట్స్ అండ్ పెట్రోలియం. సో వీటిలోంచి మాత్రం ఆదాయ వనరు రాష్ట్ర ఖజానాకు వస్తాయి. స్టేట్ ట్యాక్సెస్ దాంట్లో అప్లికబుల్. ఇప్పుడు ఇవన్నీ జిఎస్టీలోకి తీసుకెళ్తే ఇంకెక్కడి నుంచి వస్తాయి వీళ్ళకి? దేహి అని కేంద్ర ప్రభుత్వం ముందు అడుక్కోవడం. ఇప్పుడు పార్లమెంట్ సెక్షన్స్ నడుస్తుంటే ఎంతమంది ప్లాకార్డులు కట్టుకుని నిలబడి ఉంటారు చూడండి, గాంధీ బొమ్మ దగ్గర, మా జిఎస్టీ బకాయిలు మాకు ఇవ్వండి అని. సో ఇవి సాధారణంగా ఏంటంటే గతంలో స్టేట్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్ ఉండేవి. ఈ రెండు వేరువేరుగా ఉండి స్టేట్ ట్యాక్స్ పరిధిలో ఉండేవి, సెంట్రల్ ట్యాక్స్ మనం కలెక్ట్ చేసి పంపించి వాళ్ళం. ఇప్పుడు రివర్స్ చేశారు. సో దాని నుంచి ఏమవుతుంది, అప్పుడేమవుతుంది, అందుకే స్టాలిన్ గారు మొత్తుకుంటుంది ఏంటి, జనాభా ప్రాతిపదిక మీద ఉత్తరాది రాష్ట్రాలందరికీ యూపీలో వారికి కుచేల సంతానం ఒక్కొక్కడికి ఇంటికి వాళ్ళు ఎదాన పోతున్నారు మనం కట్టిన ట్యాక్స్లని. ఇక్కడ మనం కుటుంబ నియంత్రణలు పాటించుకుని ఇద్దరు ఒకలో పిల్లలతో మనం లింగలింగమని ఉన్నాం. కానీ దీనికే మనకి ఎంత వైబ్రేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు తక్కువ కెపాసిటీ కాదు, దీనికి ఆల్టర్నేటివ్ ఆలోచించకుండా సంపదను సృష్టిస్తాం అన్నట్టుగా పిల్లల్ని సృష్టించుకోండి అని చెప్పుకుంటారు. నేను అదే తెలుగు తక్కువ నిర్ణయం అంటాను. ఇప్పుడు దేశ జనాభా చైనాని దాటిపోయి మనం ఉన్నప్పుడు చైనా వాడే ఇవాళ పాలసీ రిజాల్వ్ చేసుకుని బాబు పిల్లలు బుట్టించండి రా బాబా నా పరిస్థితికి తీసుకొచ్చుకున్నాడు. ఎందుకంటే ఊరి నిండా కుచేల సంతానం బదులు ముసలు కలకల్లాడుతూ తిరుగుతున్నారు వాళ్ళకి. సో అలా మనకి యూత్ ఇవన్నీ చెప్తుంది దగ్గర మోర్ దెన్ 45% యూత్ ఉన్నారు. వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి ఏది లేకుండా ఇంకా పిల్లలు బుట్టించమంటే బుద్ధి తక్కువ నిర్ణయం అంటారు. ఇప్పుడు అలాగే మీరు ఎడ్యుకేషను, హెల్త్ ఇవన్నీ మీరు అన్ని ఫ్రీకి ఇచ్చేస్తూ మొత్తం రాష్ట్రంలో 2 సదరన్ స్టేట్స్ అన్ని ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ పాలసీ అన్నప్పుడు ఇప్పుడు ఎందుకని చెప్పి ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ ఇవ్వాల్సిన చోట ఎందుకు దానికి కూడా ఎందుకు గండి పెడుతున్నారు? గండి పెడతారు వాళ్ళు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజా సంక్షేమం కోసం అని చెప్పి ప్రభుత్వాలు వస్తాయి. మనం జడివల్లగా 6 బుల్లెట్ పాయింట్లు నమ్ముకొని, గతంలో నవరత్నాలను నమ్ముకొని ఇవన్నీ కూర్చుని ఉంటే అసలు విషయాలు కన్నా కొసల విషయాల మీద ఎక్కువ ఉంటాయి. వాళ్ళు నిజంగా వాళ్ళంత సక్రమంగా చేస్తే వాళ్ళ ఫీజు రీయింబర్స్మెంట్ మీద ఉద్యమాలు ఎందుకు? ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ థింగ్స్ కదా యాజ్ ఫర్ యాజ్ ఎడ్యుకేషన్ అండ్ గవర్నమెంట్ అంటేనే అసలు ఫ్రీ సీట్ ఇవ్వాల్సినది ఈ పోనీ అరకొరగా ఏవైనా వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చాయి, లేని వాళ్ళు, ఎకనామికల్ బ్యాక్వర్డ్, ఇలాంటి వాటి కోసం గవర్నమెంట్ కాలేజెస్ వెనకాతలు ఇప్పుడు ఉండాలి. అలాంటిది అక్కడ కూడా మనకి వేలల్లో ఫీజులు ఇప్పుడు కట్టుకోవాల్సిన సిచ్యువేషన్స్ వస్తున్నాయి. ఇంతకుముందు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ అంటే హమ్మయ్య అనుకున్న తీరు ఇప్పుడు కంప్లీట్గా అది మారిపోయింది. ఎందుకమ్మా మెడికల్ కాలేజీలో ఒక సీట్ వచ్చి మీకు గవర్నమెంట్ కాలేజీలోనే రానివ్వండి, లేదంటే వాళ్ళు గవర్నమెంట్ యూనివర్సిటీలోనే రానివ్వండి, ఒక ప్రోడక్ట్ ఆఫ్ మెడికల్ డాక్టర్ని తయారు చేసి బయటకు వెళ్ళడానికి గవర్నమెంట్ పరంగా 1.5 కోటి ఖర్చు అవుతుంది. అవును, ఇట్ ఇస్ రిసోర్స్. వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి మన గ్రామీణ ప్రాంతాల్లో అట్లలో సమ్ టెన్యూర్ దే నీడ్ టు వర్క్. ఇలాంటి పాలసీస్ ఎక్కడ రియాంప్ అవ్వట్లేదమ్మా. సో దానివల్ల ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ సిస్టంలో బాగా బాగుపడినాడు బయటకు వెళ్ళిపోయి సత్యనాథల్లాగా వెళ్ళి మైక్రోసాఫ్ట్లో అమెరికాలో కూర్చుంటున్నారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ లో చదివిన వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ కి వర్క్ చేయాలన్న ఒక రూల్ తీసుకొస్తే బాగుంటుంది అంటారా? నేను చెప్పను, కానీ ఓవరాల్ గా అందరూ పని చేయవలసింది. ఇప్పుడు కొన్ని పాశ్చాత్య దేశాల్లో దే నీడ్ టు వర్క్ వేర్ మినిమం టైం ఫర్ రెస్పెక్టివ్ మిలిటరీ. ఓకే, అట్లా పాలసీస్ చాలా ఇంపార్టెంట్. సైన్యంలో వర్క్ చేయాలి, ఇలా డిసిప్లిన్స్ అన్ని చాలా బ్రహ్మాండంగా వస్తాయి. వాళ్ళు పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు ఎందుకు అంత సక్రమంగా ఉంటున్నారు, మనం ఎందుకు చెత్త తీసుకెళ్ళి మనం డస్ట్బిన్లో చచ్చిన రావడం.
పేపర్ రోడ్డు మీద వేస్తాం. డస్ట్బిన్ ఉన్న డస్ట్బిన్ పక్కనే పెడతాం చెత్త తీసుకెళ్ళి. అయిపోయి విల్ నెవర్ యూజ్ టాయిలెట్స్ అట్లా. పబ్లిక్ టాయిలెట్స్ అంటే మనకు రోడ్ అంతా పబ్లిక్ టాయిలెట్. సో ఇవన్నీ మనం ఎందుకు వస్తున్నాం? బికాస్ బేసిక్ డిసిప్లిన్స్ లేవు. చిన్నప్పటి నుంచి మనకి పబ్లిక్ టాయిలెట్స్ యూసేజ్ అనేదే లేదు కాన్సెప్ట్. ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు పెట్టుకున్నారు స్వచ్ఛ భారత్ అని చెప్పి మరుగుదొడ్లు కట్టించాం. ఇవన్నీ అనవసరమైన ప్రాపగాండా కన్నా అసలు విషయాలు ఏవీ లేవు. సో దీనికి ఫస్ట్ నుంచి నీకు హ్యాబిట్స్ అని పర్ఫెక్ట్గా ఉండాలంటే యూ నీడ్ టు బీ ఇన్ ఏ ప్రాపర్ డిసిప్లిన్ స్కూల్స్ అండ్ ప్రాపర్ డిసిప్లిన్ మేనేజ్మెంట్లో ఉండాలి. దానికి ప్రభుత్వం నిర్ణయాలు చాలా ఇంపార్టెంట్. 78 ఏళ్ళు స్వాతంత్రం వచ్చి కూడా ఇంకా రిజైన్ చేస్తాం, నేను చచ్చిన తర్వాత చూద్దాం అంటే ఎక్కడవుతుంది? ముందు ఇప్పుడు ఏం చేస్తారు అన్నది చాలా ఇంపార్టెంట్. దాట్ ఈస్ వాట్ ఈజ్ నీడ్ టు బి. ఎందుకంటే బిలో పవర్టీలో అడ్రస్ చేయవలసిన ఇష్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి వీటికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్నా. అడిగి తెల్లారులేస్తే అన్నం ఆక్రందనే ఎక్కువ ఉంది అలాంటి వాళ్ళని. ఎందుకంటే 80 కోట్ల మందికి ఇంకా ఫ్రీ రేషన్ ఇస్తున్నామని గౌరవ ప్రధానమంత్రి గారు చెప్తుంటే ఎక్కడ ఉన్నాం మనం? నా లెక్కల ప్రకారం జనాభా లెక్కలు 119 కోట్లే. ఇంకా కొత్త లెక్కలు లేనే లేవు. 119లో 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇస్తున్నారంటే ఇంకేంటి? ఎక్కడున్నాం మనం? 80 కోట్ల మందికి ఉన్న దేశమే. 80 కోట్ల మందికి నిజంగానే ఫ్రీ రేషన్ అందుతుందా లేకపోతే ఓన్లీ లెక్కల వరకేనా? అందుతున్నాయి కదా. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయో ప్రతి నియోజకవర్గాల్లోనూ, ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి రాష్ట్రంలోనూ లెక్కలు చేశారు కదా. సో ఎంఎస్ఎంఈలకి గండి పడకుండా ఉండాలి అంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటారు? ప్రోత్సాహకాలు చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇంకా ప్రోత్సాహకాలు, ఇన్సెంటివ్స్, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. అండ్ ఇన్ ద సేమ్ సినారియో వాళ్ళకి ఏంటంటే ఈ పవర్ టారిఫ్లో స్లాషెస్ ఇవ్వాలి. అండ్ మోర్ ఈ ఇంట్రెస్ట్ రేట్స్ కాంపోనెంట్స్లోను వాడికి రా మెటీరియల్ కొనడానికి వాటికి సబ్సిడైజ్డ్ రేట్లు, అండ్ గవర్నమెంట్ కొన్ని ప్రాపర్ రా మెటీరియల్స్తో నెగోషియేట్ చేసి ఇప్పుడు చూడండి యూరియా రేట్లు ఈ రేట్కి అమ్మాలి అలాంటివి ఉన్నాయి కదా. అట్లా వీళ్ళు కూడా ఎంఎస్ఎంఈ యూనిట్ సెగ్మెంట్స్కి సంబంధించిన వాటిలో రా మెటీరియల్ కొనే వాటికి అన్నిటికీ సబ్సిడైజ్డ్ రేట్స్ ఇలాంటి పాలసీస్ డిజైన్ చేస్తే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఏపీఐసీలు అట్లా ల్యాండ్ అలికేషన్స్ ఉంటాయి ఏ స్టేట్ కా స్టేట్, వాటిలో ప్రోత్సాహకాల కోసం ఉచితంగా ల్యాండ్ ఇవ్వాలి. దే నీడ్ టు అమర్జ్ ఎంతపై. ఇప్పుడు సిరిసిల్ల ఉంది, వాళ్ళ కోసం ఒక మంచి మార్కెట్ యార్డ్ కట్టలేదు. అట్లా ప్రోత్సాహకాలు ఇచ్చుకుంటే వెళ్ళాలి సెగ్మెంట్ వైజ్గా చేస్తేనే అవి రీవ్యాంప్ అవుతాయి. ఎందుకంటే ఎవరి దగ్గర ఆర్థికంగా పరిపుష్టి ఉన్నాడు కూడా ఎంఎస్సీ మీదకి రారు. ఏదో ప్రోత్సాహకాలు వస్తాయి దాని నుంచి ఇన్సెంటివ్స్తో సర్వైవ్ అవుదాం అన్న వాళ్ళు సర్వైవ్ అవుతున్న వాళ్ళు వేల మీద లెక్కట్టచ్చు. ఎందుకంటే కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఎంఎస్ఎంఈ యూనిట్స్కి ఎన్ని కుదేలు అయ్యో తెలుసు, వాటికి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలతో మళ్ళీ ఎన్ని రిట్రీవ్ అయ్యో తెలుసు. ఆనాటి ఇచ్చిన ప్రోత్సాహకాలు ఒక ఇన్స్టాల్మెంట్లు కట్టుకోవడానికి మాత్రం ఉపయోగపడి తర్వాత ఎన్ని మూతలు పడ్డాయి కూడా చూసాం కదా. సో దీస్ ఆల్ స్టాటిస్టిక్స్ హావ్ బీన్ ప్రూవ్డ్ అన్నప్పుడు వాళ్ళ కోసం ఒక లెవెల్ ఆఫ్ అప్లిఫ్ట్మెంట్ జరిగేదాకా ఖచ్చితంగా ఇప్పుడు మన ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం రిజర్వేషన్స్ అంబేద్కర్ గారు రాసినట్టు ఈ ఎంఎస్ఎంఈ యూనిట్స్కి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అనేవి ప్రోత్సాహకాలు శాశ్వతంగా ఒక 10 years for 20 years or 15 years పర్మనెంట్ ఫిక్చర్స్ వెళ్ళాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.